ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. గమనం మలిచే మలుపులా పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై. ఎన్నికల ప్రచారంలో జనసేనానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్ షో, బహిరంగ సభలకు జన సైనికులు భారీగా తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కాసేపట్లో ఆచంటలోని గోడవారి రామచంద్రరావు గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం 11:30 తణుకులోని బీసీ కళ్యాణ మండపం సమీపంలో హైవే దగ్గర బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనమంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి. పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పార్టీ సిద్ధాంతాలను, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ వారికి దగ్గరవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు జనసేనాని. పశ్చిమ గోదావరిలో ఇవాళ మధ్యాహ్నం నిడదవోలులోని గణేష్ చౌక్ దగ్గర నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి గూడెంకు చేరుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు శేషామహల్ సర్కిల్ ఓవర్ బ్రిడ్జ్ దిగువన నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, జనసేనాని ఈ రోజు షెడ్యూల్ కి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా ఆయన ఆచంట నియోజకవర్గంలో బహిరంగ సభని నిర్వహిస్తున్నారు. గోడవారి రామచంద్రరావు గ్రౌండ్స్ లో ఈ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అక్కడికి పవన్ కళ్యాణ్ ముందుగా చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే అధికార విపక్ష పార్టీలపైన తనదైన శైలిలో నిప్పులు జరుగుతున్నారు జనసేనాని. ఆ రెండు పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేశాయి అన్నది ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా ప్రజలకు వివరిస్తూ చెప్తున్నారు. అలానే తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు చెబుతూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆచంటలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తణుకు చేరుకుంటారు. తణుకులోని పాతబెల్లం మార్కెట్, బీసీ కళ్యాణ మండపం వద్ద హైవేకి సమీపంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా జనసేనాని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గణేష్ చౌక్ దగ్గర నిడదవోలులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తాడేపల్లిగూడెంకి వెళ్తారు. తాడేపల్లిగూడెం ఓవర్ బ్రిడ్జ్ దిగువన శేషమహల్ సర్కిల్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ 4 బహిరంగ సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు మంగళహారతులతోటి, అలానే జన సైనికులు పూల వర్షంతో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతున్న విషయాలను అయితే మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా అన్నదాతలతో పాటు యువత, అలానే బడుగు బలహీన వర్గాల వారికి జనసేన పార్టీ తరఫున ఏం చేయబోయేది చెప్తున్నారు. దాంతో పాటుగా పేదింటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లి సమయంలో మా ఇంటి మహాలక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని చేస్తాను, అలానే పుట్టింటి సారే ద్వారా 10,116 ఇస్తాను అంటూ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పథకాలన్నింటినీ చెప్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు తాను పాక్షిక మేనిఫెస్టోని ప్రకటించినప్పటికీ కూడా ఆయా బహిరంగ సభల్లో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను కూడా ఆయన ప్రకటిస్తూ వస్తున్నారు. అటు రాయలసీమ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రాయలసీమ అభివృద్ధి కోసం 10 ఏళ్ల పాటు ఏం చేయబోయేది, తాను సౌభాగ్య రాయలసీమ పథకం ద్వారా చేసి చూపిస్తాను, 10 ఏళ్లలో 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే విధంగా చూసి రాయలసీమని డెవలప్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ సీమ జిల్లాల్లో పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా వెనక్కి నెట్టవేయబడింది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జనసేన పార్టీ ఎలాంటి పాలసీలను రూపొందించింది అన్నది కూడా ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభల్లో
చెప్తూ వచ్చారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపైన ఫోకస్ పెడుతూనే ఆ సమస్యల పరిష్కారాన్ని జనసేన పార్టీ ఏ విధంగా చేసి చూపిస్తుందన్నది ప్రజలకు చెప్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను.